నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఒకటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకీ బంగ్లాదేశ్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రిబ్యునల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది? దానికి గల కారణాలేంటి ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తితో తన తండ్రి కూడా రాజకీయవేత్త కావడంతో తద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. మరి అడుగు పెట్టిన అనంతరం ఆమె మొదటిసారి 1996లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆమె బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్నటువంటి అల్లర్లకు సంబంధించి, హింసకు సంబంధించి, అంటే 1970వ శతాబ్దంలో కొంతమంది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను వేడి చేసే క్రమంలో ఎంతో మంది కూడా తమ ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. మరి ప్రాణాలు పోగొట్టుకునే దానికి సంబంధించి వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలి, వసతులు కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అంటూ కూడా కొంతమంది న్యాయపరమైన డిమాండ్లు చేస్తూ 2024 జూన్ వరకు కూడా తాము నిరసనలు తెలపడం జరిగింది. దీంతో ఎటువంటి మానవతా కోణం లేకుండా షేక్ హసీనా వారందరినీ కూడా చంపాలంటూ కూడా, తీవ్రంగా వారిని అణిచివేయాలంటూ కూడా, చట్టపరమైన చర్యలు ఎటువంటివి లేకుండా కూడా కక్ష సాధించే విధంగా కూడా వారిపై దళాల సహాయంతో కూడా అల్లర్లు ప్రయోగించింది అంటూ కూడా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు ఆరోపించింది. మరి ఈ నేపథ్యంలో ఆమె కక్షపూరితంగానే నిరసన చేస్తున్న, శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎంతో మంది మీదకి, అంటే ఎంతో మంది విద్యార్థుల మీదకి, ఎంతో మంది అమరులైనటువంటి కుటుంబ సభ్యుల మీదకి కూడా ఆమె తన బల ప్రయోగం చేయడము, పోలీసులకు కూడా వారిని చంపేయాలి, తక్షణమే చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అప్పటికప్పుడే, అంటే ఎంతో మంది నిరసన నిర్వహిస్తున్న విద్యార్థులను కావచ్చు, మహిళల్ని కావచ్చు, పురుషులను కావచ్చు, బంగ్లాదేశ్ పోలీసు దళాలు ఒక్కసారిగా కాల్పులు జరపడము, ఫ్లైట్ల ద్వారా వారిని చంపడము, మొత్తం అల్లర్లు ప్రారంభించడము, అంటే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాల్పులు జరపడము, వారిని ఖచ్చితంగా చిత్రహింసలకు గురి చేయడం కూడా షేక్ హసీనా దీనిని ప్రయోగించినట్టుగా కూడా బంగ్లాదేశ్ ప్రజలైతే చెప్తున్నారు. ఇక తద్వారా తనకు సంబంధించి బాయ్కాట్ షేక్ హసీనా, అంటే షేక్ హసీనాని ఈ దేశం నుంచి పంపించాలి, చిత్రహింసలకు గురి చేస్తోంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు నిరసనకారులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమెను ఎంతో అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి తరిమివేశారు. అంటే స్వయంగా తనే తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి భారత్ కి ప్రవేశించింది. భారత్ లో ప్రస్తుతం న్యూఢిల్లీలో ఆతిథ్యం స్వీకరిస్తోంది. మరి ఈ నేపథ్యంలో షేక్ హసీనాకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం ఏంటి, ఆమె రాజకీయాల్లోకి ఎలా అడుగు పెట్టింది ఒకసారి చూద్దాం. షేక్ హసీనా తండ్రి, అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయే క్రమంలో కూడా షేక్ హసీనా తండ్రి స్వాతంత్రం కోసం, అంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం కోసం ఆయన ఎంతగానో పోరాడిన విషయంలో ఆయనని కాల్పులు జరిపి చంపారు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు. ఈ నేపథ్యంలో అప్పటికే తాను అక్కడి నుంచి కూడా తన చెల్లితో పాటు తన భర్త, పిల్లల్ని తీసుకొని కొన్ని రోజులు భారత్ కు వచ్చి ఇక్కడే ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత మెల్లిగా బంగ్లాదేశ్ కి వెళ్లి ఎన్నికలలో పోటీ చేస్తూ కూడా ఆమె తొలిసారి 1996లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆమె 2001 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2001 నుంచి 2009 వరకు కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2009లో మరోసారి కూడా ఆమె ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి వరుసగా గత 10 సంవత్సరాల నుంచి కూడా బంగ్లాదేశ్ కి ప్రధానమంత్రిగా షేక్ హసీనా కొనసాగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో షేక్ హసీనా అప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి విద్యార్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో తమకి న్యాయం చేయాలి, అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని విడగొట్టే క్రమంలో ఎంతో మంది దెబ్బతిని ఉన్నాము, మాకు న్యాయం చేయాలి అంటూ కూడా నిరసనకారులు శాంతియుతంగా నిరసన చేస్తున్న నేపథ్యంలో వారిపై తన బల ప్రయోగాన్ని ప్రదర్శించింది షేక్ హసీనా. అంటే ఎటువంటి మానవత్వ కోణం లేకుండా కూడా వారిపై కాల్పులు జరపాలంటూ కూడా, వారిని చిత్రహింసలు పెట్టాలంటూ కూడా, వారిపై కక్షపూరితంగా కాల్పులు జరిపించి హెలికాప్టర్ల సహాయంతో వారిని పరిగెత్తించి పోలీసులకు అత్యవసర ఉత్తర్వులు ఇచ్చి వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ఇక ఈ దాడిలో కూడా పోలీసులు జరిపినటువంటి దాడిలో 1400 మంది అమాయకులను కూడా షేక్ హసీనా పరోక్షంగా పొట్టన పెట్టుకుందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో ఆమె తన 2024 జూలైలో అక్కడ ఉన్నటువంటి అల్లర్లు జరిపిన నేపథ్యంలో 2024 సంవత్సరంలోనే ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటనల సమీపాన నోబెల్
శాంతి బహుమతి అందుకున్న ఒక వ్యక్తి కూడా అక్కడ అంటే తాత్కాలికంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఢోకాలోని ప్రత్యేక ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు షేక్ హసీనాకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే తాను ప్రభుత్వాన్ని నడిపిన తరుణంలో తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలికొంది షేక్ హసీనా అంటూ కూడా ఢోకాలోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు మరి పదే పదే స్పష్టం చేస్తుంది. అంటే 1400 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది షేక్ హసీనా ప్రయోగించిన బల ప్రయోగంలో భాగంగానే 1400 మంది చనిపోయారంటూ కూడా కోర్టు ఆరోపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కూడా 1400 మంది కుటుంబ సభ్యులకి సంబంధించి షేక్ హసీనాకి మరణశిక్ష విధిస్తేనే వారి ఆత్మ శాంతిస్తుంది అంటూ కూడా ఢోకాలోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు అయితే అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో అటు షేక్ హసీనా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ కోర్టు కీలక నిర్ణయం కూడా తీసుకుంది. 78 ఏళ్ల షేక్ హసీనా ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే 78 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తి, రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకు 1400 మంది ప్రాణాలు పోయే విధంగా బంగ్లాదేశ్ లో అల్లర్లు ఎందుకు ప్రకటించింది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన బలస్త్రాలను ఎందుకు అమాయకమైన ప్రజలపైకి ప్రయోగించింది అదే చూస్తే అంటే తన ప్రభుత్వానికి నిజంగానే అడ్డు చెప్తే ఎవరైనా వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా తనని అంటే వాళ్ళు లేకుండా చేయడము, వాళ్ళని అక్కడ లేకుండా చేయడము, లేకపోతే చంపడము, చంపిన తర్వాత కనీసం శవాలను కూడా దొరకకుండా నిప్పు పెట్టి చంపేయించడము, పోలీసులనే దీనికి అస్త్రాలుగా మలుచుకోవడం కూడా షేక్ హసీనాకు అలవాటు అయినట్టుగా కూడా బంగ్లాదేశ్ ప్రజలు చెప్తున్నారు. తద్వారా తాను చేస్తున్న ఈ కార్యకలాపాలకి విసుగు చెందిన బంగ్లాదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఈమెను బాయ్కాట్ చేయాలి అంటూ కూడా వారే బయటికి వచ్చి చెప్పడము, చెప్పిన వారి తర్వాత కనిపించకపోవడము, చనిపోయి కనిపించడము, అంటే నిప్పు పెట్టుకొని వాళ్ళే చనిపోవడము, లేదా పోలీసులు వాళ్ళపైన ఏదో ఒక కాల్పులు జరపడం, అంటే ఖచ్చితంగా ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడితే కాల్పులు జరిపి చంపేంత వరకు కూడా షేక్ హసీనా నిద్రపోదు అంటూ కూడా బంగ్లాదేశ్ ప్రజలు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తనకి మరణశిక్ష విధించింది ఢోకాలోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు. మరణశిక్ష నేపథ్యంలో కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే బంగ్లాదేశ్ ప్రజలకి సంబంధించి వారి జీవన హక్కుకి సంబంధించి ఎటువంటి నేరం చేయకుండా కేవలం చట్టరీత్యంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులపై షేక్ హసీనా తన బలస్త్రాన్ని ప్రయోగించింది కాబట్టి మరణశిక్ష విధించాల్సిందే అంటూ కూడా కోర్టు అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఏం చెప్తోంది దీనికి సంబంధించి? షేక్ హసీనా బంగ్లాదేశ్ కు భారత్ కు మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీకి కూడా ఆమె అత్యంత సన్నిహితురాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాము. తరచూ భారత్ కు రావడము, విసిట్ చేయడము, ప్రధాని మోదీతో కూడా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి బంగ్లాదేశ్ కు భారత్ కు కూడా మంచి సంబంధం ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈమె అసలు ఏం చెప్తోంది అంటే కోర్టు తాను విధించిన శిక్షను బట్టి కావాలనే కోర్టు తనపై అభిప్రాయాలను రెచ్చగొడుతోంది, కావాలని తనపై అభియోగాలను మోపుతోంది. కోర్టు తన స్టేట్మెంట్ ని కూడా వినకుండా, తను చెప్పేది వినకుండా తనకు తానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సమయంలో ఎలా మాట్లాడగలను అంటూ కూడా షేక్ హసీనా చెప్పినట్టుగా ఒక అంతర్జాతీయ మీడియా ప్రకటనలో తెలిపింది. మరి ప్రస్తుతం న్యూఢిల్లీలో ఆతిథ్యం ఉంటున్న షేక్ హసీనా భారత్ మరి బంగ్లాదేశ్ కి అప్పగించే అవకాశం ఉందా? షేక్ హసీనా అసలు బంగ్లాదేశ్ కి వెళ్తోందా? భారత్ అప్పగిస్తోందా? ప్రస్తుతం తాను ఎక్కడుంటుంది అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తనకి కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆస్తులు కూడా కోర్టు జప్తు చేయడం జరిగింది. కోర్టు జప్తు చేసిన నేపథ్యంలో మరి షేక్ హసీనాకి నిజంగానే మరణశిక్ష పడుతోందా? అక్కడ చూస్తే బంగ్లాదేశ్ లో ప్రజలు 1400 మంది ప్రజలని అమాయకులని పొట్టన పెట్టుకున్న షేక్ హసీనాకు నిజంగానే ఇది తగిన శాస్త్రి అని అనుకోవచ్చా? ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? బంగ్లాదేశ్ లో షేక్ హసీనా మళ్ళీ అడుగు పెట్టే అవకాశం ఉందా, లేదా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు చెప్తున్నట్టుగా ఆమెకు మరణశిక్ష పడే అవకాశం ఉందా? చూడాలి.